అఖిల, కల్పన పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు అన్నదాన సేవ. మూగచింతల గ్రామానికి చెందిన చిన్నారులు అఖిల మరియు కల్పన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. అఖిల తల్లి రోజా రాణిగారు, అలాగే నాన్నగారు లేనియేలు కల్పన నాన్నగారు మరియదాసు అమ్మ తెరిసా గారు కలిసి ఇద్దరు చిన్నారుల పేరుమీద దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారుల పుట్టినరోజును సేవా దినంగా మార్చడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని పొదిలి కాలేజీ రోడ్డుపై తిరుగుతున్న నిరుపేదలు, దివ్యాంగులకు ప్రేమతో భోజనం అందజేశారు. ఆకలితో ఉన్నవారికి ఆప్యాయంగా భోజనం వడ్డిస్తూ వారి ముఖాల్లో ఆనందం నింపారు. చిన్నారులు అఖిల, కల్పన పేరుమీద నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం అక్కడి ప్రజల్లో మానవత్వం పట్ల మరింత గౌరవాన్ని పెంచింది. దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, ప్రత్యేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఎంతో మంచి సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. అఖిల, కల్పనలు భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మనసుతో ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని ఆశీర్వదించారు. సేవ చేసేందుకు పెద్ద స్థాయి అవసరం లేదని, మంచి మనసు ఉంటే చాలని ఈ కుటుంబం మరోసారి నిరూపించిందని స్థానికులు ప్రశంసించారు. అఖిల, కల్పన పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు అన్నదాన సేవ. మూగచింతల గ్రామానికి చెందిన చిన్నారులు అఖిల మరియు కల్పన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. అఖిల తల్లి రోజా రాణిగారు, అలాగే నాన్నగారు లేనియేలు కల్పన నాన్నగారు మరియదాసు అమ్మ తెరిసా గారు కలిసి ఇద్దరు చిన్నారుల పేరుమీద దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారుల పుట్టినరోజును సేవా దినంగా మార్చడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని పొదిలి కాలేజీ రోడ్డుపై తిరుగుతున్న నిరుపేదలు, దివ్యాంగులకు ప్రేమతో భోజనం అందజేశారు. ఆకలితో ఉన్నవారికి ఆప్యాయంగా